భయమా ప్రేమ? చెప్పేది విను మామ్. శ్రావ్యని ఇలా ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ రేపేదైనా జరగరాంది జరిగితే మనల్ని తప్పు పడతారు. తన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడమో లేదా వాళ్ళ ఇంట్లో అప్పచెప్పడమో ఏదో ఒకటి చేద్దాం. అది హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాల్సిన పెద్ద రోగమేం కాదులే. మనం శ్రావ్యని సరిగ్గా చూసుకోకపోవడంతోనే అమ్మవారు పోసిందని విడాకులకు అడ్డుపడతారు. అయితే శ్రావ్యని అలాగే వదిలేద్దామా? 2 రోజులు ఆగి చూద్దాం. అప్పటికి తగ్గకపోతే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. నువ్వేంటి బయటకొచ్చావు? నిన్ను రూమ్లోనే ఉండమని చెప్పాను కదా. చాలా నీరసంగా ఉందత్తయ్య. హై ఫీవర్తో ఒళ్ళంతా కాలిపోతుంది. తల నొప్పిగా కూడా ఉంది. నన్ను మా ఇంటికి పంపించేయండి అత్తయ్య. ఆ అమ్మవారు పూసినప్పుడు ఇలాగే ఉంటుంది. 2 రోజులు తగ్గిపోయేదానికి మళ్ళీ మీ ఇంటికెందుకు? ఏం కాదు, ధైర్యంగా ఉండు. నేను ఒక 2 రోజులు మా ఇంట్లోనే ఉండొస్తానత్తయ్య. తగ్గాక వస్తానత్తయ్య. ఇప్పుడు నువ్వు బయటకెళ్తే లేనిపోని డిస్కషన్స్ జరుగుతాయి. 2 రోజుల్లో తగ్గకపోతే అప్పుడు మీ ఇంటికి వెళ్దువు గాని. ఇప్పుడు పైకెళ్ళు. వెళ్ళమంటున్నానా? అత్తయ్య వెళ్ళు. పద. అత్తయ్య అది పద. అటు పద. రెండు రోజుల వరకు గది దాటి బయటికి రాకు. అత్తయ్య అత్తయ్య అది నందు, నువ్వేం వర్రీ అవ్వకు. వీళ్ళేంట్రా ఇంత సడన్ గా ఊడిపడ్డారు? ఇంతలోనే వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసిపోయింది? తెలిసొచ్చారో తెలియకొచ్చారో మనం దొరికిపోయినట్టే మామ్. ఏం కాదు, నేను మేనేజ్ చేస్తాను.